అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. వ్యూ ఎంజాయ్ చేయండి ఒకసారి, ఎట్లుంది చూడండి వ్యూ. ఏముంది ఏముంది? తాగు తాగు. హాయ్ గైస్, ఈరోజు మనం రెయినీ సీజన్లో తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్లో ఒక దగ్గరికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి మాషనులొద్ది వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ మనకి ములుగు డిస్టిక్ వాజేడు మండల్ దూలాపురం విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. మేము హనంకొండ నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు అరౌండ్ ఒక 140 కిలోమీటర్స్ వస్తుంది. పోతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎండ పడుతుంది, కానీ ఒకవేళ వర్షం కొట్టి ఏమైనా ప్రాబ్లం అయి ఉంటే వాటర్ ఫాల్స్ దాకా పోతామో పోమో నాకు తెలియదు, కానీ ఏడుకోకాడికైతే పోతాం. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఎండ కొడుతుంది, అప్పుడప్పుడు నీరు వస్తుంది, అప్పుడప్పుడు వర్షం కొట్టేటట్టే ఫీలింగ్ వస్తుంది. కానీ వర్షం కొట్టుడు చినుకుడు వాడు అయితే ఇప్పటిదాకా జరగలేదు. సో ఇప్పుడైతే ఇట్లా పోతున్నాం. ఇదైతే వ్యూ మొత్తం లెఫ్ట్ రైట్ మొత్తం గ్రీనరీ ఉన్నది, మధ్యలోకి వెళ్ళి రోడ్ ఉన్నది. ఇంకా ఏటు నగరం దాకా పోలేము మేము, చాలా ముందటున్నాం. ఏటు నగరం పోతే ఇంకా ఆ గ్రీనరీ వేరే ఉంటుంది. ఆ గ్రీనరీ మళ్ళీ మీకు అప్పుడు వచ్చినప్పుడు చూపిస్తా. అసలు ఎంత హైట్ ఉన్నది ఆ గుట్ట, దగ్గర దగ్గర ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు, అంత హైట్ ఉన్నది. ఏంది గాయస్ అది, ఇది కావాలన్నా మట్టి కుప్ప తెచ్చడం పోయినట్టున్నది అంతగా. గాయస్ చూడండి, చిన్న చిన్న పిల్లలు ఆటోలు ఉన్నారు. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మొత్తం ఏటు నగరం వస్తుంది. ఇక ఇడికెళ్ళి కొంచెం హైవే ఎక్కువ ఉన్నది, 4 లైన్. సో ఇంకా ఇక్కడ నుంచి 4 లైన్, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఏటు నగరం మనకి వస్తుంది. 4 లైన్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 2 లైన్ అయింది మళ్ళా. సో ఈ రోడ్ అయితే బాగానే ఉంది, ఆ రోడ్ అయితే మరి ఘోరంగా ఉన్నది, ఈ రోడ్ అయితే బాగానే ఉన్నది. కానీ రోడ్ మీద వచ్చేటోళ్ళు ఆగం వస్తున్నారు, ఎట్లా పడితే అట్లా తిప్పుతున్నారు. అంటే ఒక్కళ్ళకు కూడా డ్రైవింగ్ రూల్స్ కానీ సెన్స్ కానీ లేనట్టే అనిపించినాయి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అట్లా వస్తున్నారు ఒక్కొక్కడు. కొంచెం జాగ్రత్త, అంటే ఈ రోడ్డు కాదు, ఇక్కడ రాక వచ్చే రోడ్డు. జాగ్రత్తగా మెల్లగా రండి. అక్కడ లెంతలు ఉన్నాయి, అక్కడక్కడ పాట్ హోల్స్, చాలా పాట్ హోల్స్ ఉన్నాయి. చాలా రోడ్ అంతా గీసుకుపోయినది మొత్తం. అవన్నీ చూసుకొని జాగ్రత్తగా రండి. నైట్ టైం అయితే ఖచ్చితంగా మెల్లగా 50-40 రండి నైట్ అయితే. ఒకవేళ మార్నింగ్ టైంలో వస్తే మాత్రం చూసుకొని రండి. ఇక వీడియో కూడా అవలే కాదు, వీడియో ఎటుకి వెళ్ళొస్తామో ఇంటికి వెళ్ళి. గైస్ చూడండి, ఒక చిన్న వాగు వచ్చింది, అడవిలోకి ఎంటర్ అవుతున్నాం. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఇక అడవిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఏటు నగరం అడవి. కోతులు ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక్కడ నుంచి ఇంకా అడవి స్టార్ట్ గైస్. కొంచెం జంతువులు క్రాస్ అవుతా ఉంటాయి అప్పుడప్పుడు. ఏదో తేడాగా ఉంది. డ్రైవింగ్ రూల్స్ కానీ సెన్స్ కానీ లేనట్టే అనిపించినాయి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చూడండి, ఇక్కడ కోతి ఉంది, అక్కడ కోతి ఉంది. సడన్ గా అప్పుడప్పుడు ఇట్లా క్రాస్ అవుతాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడపాలి. అప్పుడప్పుడు ఇక్కడ షూట్స్ అవుతూ ఉంటాయి, ఫోటో షూట్స్, వీడియో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. చూడండి అసలు ఆ వ్యూ ఎట్లుందో చూడండి, అసలు వేరే లెవెల్. అసలు మొత్తం గ్రీనరీ, అటు ఇటు మధ్యలో రోడ్డు, వేరే లెవెల్ ఉంది అసలు. మా లక్ ఏంటంటే ఈరోజు వర్షం కొట్టుకోలేదు, అదే మా లక్. చూడండి
మొత్తం అడవి లోపలికి ఉంటున్నాం మనం. వెనుక ఊరు లేదు, ముందట ఊరు లేదు, మధ్యలో పోతున్నాము. ఇట్లా మధ్యలోకి వచ్చిన చెక్ పోస్ట్లకు వస్తుంది. అక్కడ కోతులు దాడుతూ ఉన్నాయి రోడ్డు. నా భయం ఏంటంటే మన బండి సౌండ్కి లోపల నుంచి ఏమైనా సడన్ ఉరికొచ్చినా ఉరికొస్తుందేమో అటాక్ చేయడానికి అనేది అంతే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏటు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. స్టార్ట్గా బా 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 ఆ చెట్లు చూడండి, ఇటు సైడు ఇటు సైడు చూడండి. ఆ చెట్లు ఎంత హైట్ ఉన్నాయి. అడివే, మొత్తం అడివే, ఏం లేవు, అటూర్లు లేవు, ఇటూర్లు లేవు. ఇంకా ఒక 6-7 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాం అడవులకి. ఇంకా చూడండి కోతులు అటు పండ్లు అవ్వటి ఒకటి ఏమైనా వేస్తుంటే తినే ఫుడ్ అవి రోడ్ మీద కూర్చొని తింటున్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే వేరే కార్లు గుద్దినప్పుడు అవి చనిపోతున్నాయి. ఆల్రెడీ ఒక కాడ ఎవరో కారు గుద్దిరు అనుకుంటే ఒకటి చనిపోయి ఉంటారు ఆడ పాపం. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఇది మొత్తం కూలిపోతే ఇది రినోవేట్ అయిపోయింది. ఇంత ముందు ఒకసారి కూలిపోయింది, ఇది రినోవేట్ చేశారు. గోదావరి నుంచి వచ్చిన చిన్న చిన్న రివర్స్, అంటే సపరేట్ అయిన చిన్న చిన్న రివర్స్. గోదావరి రివర్ చిన్న చిన్నగా సపరేట్ అయితే కొంచెం కొంచెం వాటర్ ఇట్లా అక్కడ నుంచి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అట్లా పోతుంది అన్నమాట. ముందు మెయిన్ బ్రిడ్జ్ ముందు ఉంటుంది. కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి, అదే గోదావరి ఇట్లా వస్తుంది. అక్కడ మనకు బ్రిడ్జ్ ఉంటుంది ముందట, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. ఆ బ్రిడ్జ్ మనకు ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ అట్లా ఉంటుంది అన్నమాట. 3 కిలోమీటర్స్ కూడా ఉంటుంది కావచ్చు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి పోవాలన్నమాట మనం. గోదావరి రివర్ వచ్చింది, గోదావరి చూడండి గాయ్స్, గోదావరి రివర్ వచ్చింది. చూడండి చూడండి. గాయస్ ఇట్లా రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. గైస్ అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి ఇట్లా కొంచెం రైట్ సైడ్కి వస్తే ఆటో ఉంది కదా, వాళ్ళు పోతున్నారు. అక్కడ నుంచి ఇట్లా ఈ రూట్లో వచ్చేసి ఇట్లా స్ట్రేట్గా అక్కడ ఆమె వెళ్తుంది కదా, ఇట్లా రూట్ పట్టుకొని పోతే అక్కడ కొండ ఉన్నది కదా, ఈ కొండ రైట్ సైడ్కి వెళ్ళి పోయినాక కొండ రైట్ సైడ్ ఆ కొండ అయిపోయాక దాని వెనకాలకి వెళ్ళి స్ట్రేట్గా ఒకటే దారి పోవాలి. పోతే ఒక 4-5 కిలోమీటర్లు పోతే ఆడున్నది గైస్ వాటర్ ఫాల్స్. 4 కిలోమీటర్లు నడవాలి, 1 కిలోమీటర్ ఎక్కాలి. పిచ్చిలేస్తుంది, అట్లుంటుంది ముచ్చట. కానీ ఇదే కరెక్ట్ టైం. ఇంకా వానలు పడ్డ తర్వాత వస్తే కష్టం అయిపోతుంది. వచ్చే దారిలో పైకి ఎక్కి 1 కిలోమీటర్ ముందు ఇట్లా ఒక షాప్ ఉంటుంది. ఇక్కడ వాటర్ బాటిల్స్, చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అట్లాంటివన్నీ దొరుకుతాయి. ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. సో దాహమైన ఏదైనా కళ్ళు తిరిగినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కొన్ని బైక్స్ ఇక్కడ దాకా వస్తున్నాయి ఆల్రెడీ. ఇక ఆంటీ వల్ల అమ్ముతున్నారు, ఇక్కడ షాప్ ఉంటుంది.
ఈ సందులకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఎక్కుకుంటా ఇక్కడికి వచ్చే వారికి ఆల్రెడీ 1/2 కిలోమీటర్ అవుతుంది. వీడికెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ మీదికి ఎక్కాలి. మీదికి ఎక్కిన తర్వాత 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అందులో ఒకటి మనకు గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుంది, ఇంకోటి కనిపించదు, పక్కకు ఉంటుంది. అది పెద్ద ఏముండదు. కానీ ఇంకో వాటర్ ఫాల్ నుంచి వచ్చి కింద పడిన వాటరు ఒక దగ్గర స్విమ్మింగ్ పూల్ లాగా స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన వాటర్ మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంత తేటగా ఉన్నాయో నీళ్ళు. సో ఇట్లా వెళ్తూ ఉంటారు అన్నమాట జనాలు. మినిమం ఒక 4-5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. అట్లా అది కూడా చాలా టఫెస్ట్ దారిలో నడవాల్సి వస్తుంది. అంటే 4-5 కిలోమీటర్స్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు. అది ఓకే అనుకుంటేనే ఇక్కడికి రండి, లేకపోతే రావద్దు. ఎందుకంటే మీరు చేయలేరు, మీతోటి కాదు అది ముచ్చట. గైస్, వచ్చే దారిలో గోదావరి రివర్ నుంచి ఒక చిన్న పాసింగ్ అన్నమాట. ఇది మెయిన్ బ్రిడ్జ్ వచ్చేసి ముందు ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు కొంగల వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసాము. సో ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నాము. మేము బైక్ మీద వచ్చాము. యాక్చువల్లీ ఎంజాయ్ చేసినాం, ఇంటికి వెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంకో షూస్ చూడండి ఎట్లా అయిపోయింది, మొత్తం ఊసిపోయింది. కిందిది ఊసిపోయింది షూ మొత్తం ఆగం అయిపోయింది. వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, మెయిన్ పాయింట్. ఫుడ్ కూడా తెచ్చుకోండి, బెటర్. వాటర్ బాటిల్స్ 1-2 ఉన్నది కూడా సరిపోతుంది. ఎందుకనంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే ఆ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో ఆల్రెడీ మీకు వాటర్ దొరుకుతాయి. మొత్తానికి పోయినాం, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. రోడ్డు మీదకి వచ్చేసినాం. టైం నాకు తెలిసి ఒక 4:30 అట్లా అవుతున్నట్టున్నది. మంచి నీడ వచ్చింది. నీడలా 4:30కి మంచిగా బయలుదేరుతున్నాం ఇంటికి. కానీ మామూలు ట్రెక్కింగ్ కాదది. అంటే మరీ వాటర్ ఫాల్స్కి ట్రెక్కింగ్ యాడ్ అయినట్టుంటుంది అన్నమాట. ఎట్లా ఉంటుంది అంటే ట్రెక్కింగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ఇష్టపడతారు. సో మొత్తానికి ఒక 4 కిలోమీటర్లు గ్రౌండ్ మీద నడవాలి, 1 కిలోమీటరు కొండెక్కాలి. కొండెక్కుడు అంటే అది వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటర్ కింద పడతాయి కదా. కింద పడిన తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళి రాళ్ళ మీదకి పడుకుంటా కిందికి వస్తుంది వాటర్. ఆ వాటర్ పక్క నుంచి అదే రాళ్ళలో నుంచి మనం పైకి ఎక్కాలి. అదే వాటర్ ఫ్లో అయ్యే దాంట్లో నుంచి పైకి ఎక్కాలి. సో వర్షాకాలం కానప్పుడు అంటే ఈ టైంలో, ఇప్పుడు ఇది ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ స్టార్టింగ్ టైంలో పోతే ఏం కాదు. ఒకవేళ వర్షాలు ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడికి వెళ్ళకండి, మాసేను నదికి వెళ్ళకండి, వేరే ఎక్కడికైనా వెళ్ళండి. కొంగాల వాటర్ ఫాల్స్కి బొగ్గోతనైతే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. సో మాసేను నదికి మాత్రం బాగా వర్షం పడ్డప్పుడు వెళ్ళకండి, ఎందుకంటే ఎక్కరాదు. ఆ గుట్ట ఎక్కాలి, రాళ్ళకి వెళ్ళాలంటే ఆ వాటర్ ఫ్లో అయ్యే రాళ్ళలో నుంచే ఎక్కాలి. ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతుంటే నీకు రాళ్ళు కనిపించాయి. సో ఆ ఫ్లో నేను వెనక నెట్టేస్తే కింద పడేస్తుంది. సో ఇప్పుడు వాటర్ ఫ్లో తక్కువ ఉంటేనే మనకు అది స్లిప్పరీ ఉన్నాయి రాళ్ళు, అయినా కూడా ఎక్కాలి కష్టపడి. సో అది మ్యాటర్ అయితే. సో జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా ఎక్కండి. ఒకవేళ ఎక్కాలనుకుంటే, చూడాలనుకుంటే వాటర్ ఫాల్స్ని ఈ మంత్ లేకపోతే సెప్టెంబర్ స్టార్టింగ్లోనే రండి. ఎంతో కొంత తీస్తే పెట్టు, తీసుకో పండగ తీసుకో.